నమస్తే, నేను అంకిత. వైసీపీ పార్టీలో కొంతమంది ఫైర్ బ్రాండ్ లీడర్స్ అయితే ఉన్నారు. వాళ్ళు ఈ రాఖీ పండగకి జగన్మోహన్ రెడ్డిని మర్చిపోయారు. ఇప్పుడు చూసుకున్నట్లయితే షర్మిల ఎలాగూ జగన్మోహన్ రెడ్డికి రాఖీ కట్టినట్టు మనం చూడలేదు. అలాగే కొంతమంది ఆయన పార్టీలో ఉన్న లీడర్స్ ఎవరైతే లేడీస్ ఉన్నారో వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డికి దూరమైనట్లు తెలుస్తుంది. సో ఈ టాపిక్ పైన డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ఆర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హలో. ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డికి కొంతమంది ఫైర్ బ్రాండ్ లీడర్స్ ఉన్నారని చెప్పొచ్చు. లేడీస్లో అధికారంలో ఉన్నప్పుడు సార్ అయితే వాళ్ళు ఎలా అంటే జగన్ మా అన్న అని చెప్పేవారు. ప్రతి రాఖీ పండగకి వెళ్ళి రాఖీ కట్టడం ఇవన్నీ చేసేవారు. మరి ఇప్పుడు ఎందుకు హఠాత్తుగా సైలెంట్ అయిపోయారు? అలాగే షర్మిలాని చూసుకుంటే అసలు ఆవిడ రాఖీ కట్టిన సందర్భం కూడా లేదు. ఆల్మోస్ట్ షర్మిల డిటాచ్ అయినట్టున్నారు, వాళ్ళ అన్నను వదిలిపెట్టేసినట్టున్నారు. అసలు రాజశేఖర రెడ్డికి పుట్టలేదు షర్మిల అని చెప్పి కామెంట్లు చేశారు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా. ఆ రోజు నుంచి బాగా ఇంకా దూరం అయినట్టున్నారు. అసలు రాజశేఖర రెడ్డి రక్తమే కాదు ఆమె అనే ఓ ప్రచారం చేశారు కదా, అది జగన్మోహన్ రెడ్డి చేయించాడు అనేది ఆమెకు బాగా కోపం ఉంది. సో దాంతో ఆల్మోస్ట్ రెండు మూడు సంవత్సరాల నుంచి వీళ్ళు ఆల్మోస్ట్ దూరంగానే ఉన్నారు. ఏ రాఖీ పండుగకు కూడా పోయి రాఖీ కట్టినటువంటి దాఖలాలు లేవు. అంతకుముందు 2 years బ్యాక్ మాత్రం ప్రతి సంవత్సరం వెళ్ళి రాఖీ కట్టేవాళ్ళు. రాఖీ కట్టి ఏదో ఆయన ఆశీర్వచనం తీసుకునే వాళ్ళు, ఈమె ఏదో ఆశీర్వచనం ఇచ్చేది, ఏదో మొత్తానికి జరిగేది. అలాగే తెలంగాణలో కూడా మన కేటీఆర్ కవితది కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే కేటీఆర్ కవితది రాఖీ పండుగ వచ్చిందంటే ఒక పెద్ద ఫెస్టివల్ లాగా జరుపుకుంటారు. అదేదో ఒక కాస్ట్లీ గిఫ్ట్ ఆయన తీసుకురావడం, ఈమె పోయి రాఖీ కట్టడం, ఇవన్నీ చేసేవాళ్ళు. సరే, ఎవరి నమ్మకాల వాళ్ళు, ఎవరి ఆలోచనల వాళ్ళు, ఎవరి సెలబ్రేషన్స్ వాళ్ళవి, వాళ్ళ వాటి జోలికి మనం వెళ్ళకూడదు, వ్యక్తిగతమైనటువంటి అంశం కాబట్టి. సో ఆవిడైతే ఇప్పుడు జైల్లో ఉన్నారు కాబట్టి ఈసారి పాపం కేటీఆర్కి రాఖీ కట్టలేదు. సరే, కవిత అక్కడ ఉన్నారు కాబట్టి మళ్ళీ సరే, కవిత ఎపిసోడ్ డిఫరెంట్. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఆయన్ని అసలు వాళ్ళు చేసేటువంటి పొగడ్తలు, వాళ్ళు ఇచ్చినటువంటి ప్రశంసలు చూస్తే వినే వాళ్ళకి కొంత అంటే ఇంత పొగడాలా, ఇంత ప్రశంసించాలా, ఒకవేళ సీఎం అయ్యి సొంత పార్టీ అధినేత అయినప్పటికి కూడా అని అంటే వినే వాళ్ళకే కొంత ఆశ్చర్యం కలిగేలా, అంటే గిల్టీనెస్ వచ్చేలాగా పొగిడేవాళ్ళు అనమాట. వాళ్ళల్లో ప్రముఖంగా సైబరాబాద్ మొక్క ఎవరంటే విడుదల రాజని మాజీ మంత్రి. ఆ సైబరాబాద్ మొక్క అని ఆమెకి పేరు ఎందుకు ఉందంటే చంద్రబాబు ఫస్ట్ తెలుగుదేశం పార్టీలో ఆవిడ చేరి చెల్లూరుపేట టికెట్ ఆవిడేదో ప్రయత్నం చేశారు. ఆ సందర్భంగా అక్కడ ఆ సంవత్సరంలో పెట్టినటువంటి మహానాడులో స్పీచ్ ఇస్తూ చంద్రబాబు నాయుడు సైబరాబాద్ తయారు చేశారు, దాంట్లో పెట్టినటువంటి మొక్కను నేను అని అంటే సైబరాబాద్ తయారు చేశారు, అనేక మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయ్యారు. సో వాళ్ళలో నేను కూడా ఒకదాన్ని, నేను సైబరాబాద్ దాంట్లో మొక్కని అని చెప్పి ఆవిడ చెప్పారు. సైబరాబాద్ మొక్క అని ఆమెకు పేరు అప్పటి నుంచి. సో ఆవిడ అదే వాయిస్ తోటి అదే మనిషి ఆవిడ అసెంబ్లీలో చంద్రబాబు నాయుడిని విమర్శిస్తూ జగన్మోహన్ రెడ్డిని పొగుడుతూ ప్రశంసిస్తూ ఉంటే అప్పుడు సోషల్ మీడియాలో చూశారు. అప్పుడేమో చంద్రబాబు నాయుడు నాటినటువంటి సైబరాబాద్లో నాటినటువంటి మొక్కని నేను అని చెప్పిన డైలాగు, అలాగే జగన్మోహన్ రెడ్డిని ప్రశంసించినటువంటిది, రెండింటినీ సోషల్ మీడియాలో బాగా వైరల్ చేశారు. అప్పుడు సరే, జగన్మోహన్ రెడ్డిని పొగడొచ్చు, సొంత పార్టీ సొంత సీఎం కాబట్టి అప్పట్లో. కానీ చంద్రబాబు నాయుడిని అయితే విమర్శించకూడదు కదా. ఈమె నేను సైబరాబాద్లో చంద్రబాబు నాయుడిని మొక్కల్లో నేను ఒక మొక్కని అని చెప్పినప్పుడు, అంత పెద్ద గొప్పగా ఆయన్ని ప్రశంసించినప్పుడు మళ్ళా అదే నోటితోటి జగన్మోహన్ రెడ్డిని పొగొట్టడం అనేది ఒక ఎత్తు అయితే చంద్రబాబు నాయుడిని విమర్శించడం మరొక ఎత్తు. అందుకే ఆవిడ అప్పటి నుంచి ఆవిడ దేనికైనా రెడీను, ఆవిడ పొగడగలదు, ఇటు తిట్టగలదు, దేనికైనా రెడీ అని చెప్పి అన్నట్టుగా ఆవిడ గురించి చెప్పుకుంది. సరే, ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఈ విడుదల రాజని, ఇంకో ఫైర్ బ్రాండ్ రోజా అయితే 10 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు అంత విజనరీ ఇంకొకరు లేరు. చంద్రబాబు నాయుడు లేకపోతే మన ఆంధ్రప్రదేశ్ లేదు అనే ఒక ప్రశంసలు గుప్పించేవాళ్ళు. పంచలోడు తీసుకొని కొట్టండి రాజశేఖర రెడ్డిని అని చెప్పేసి ఆమె అప్పట్లో విమర్శించి మహిళ. ఆమె తర్వాత పార్టీ మారింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాగానే చంద్రబాబు నాయుడిని విమర్శించడం, లోకేష్ని విమర్శించడం, చంద్రబాబు నాయుడు ఫ్యామిలీని విమర్శించడం,
రకరకాలుగా మనం చూసాం. అనేక రకాలుగా ఏ విధంగా నోటి తోల ఆమె తీర్చుకుందో, ఆ నోటి తోలని ఏ విధంగా నారా ఫ్యామిలీ మీద పడేసుకుందో మనం చూసాం. అదేవిధంగా అసలు జగన్మోహన్ రెడ్డి మా దేవుడు, జగన్మోహన్ రెడ్డి మా దైవం, అన్న నవ్వితే చాలు మాకు అనే డైలాగులు కూడా వేసారు అసెంబ్లీలో. అయితే ఆ తర్వాత తానేటి వనిత, ఆమె మాజీ మినిస్టర్, ఆమె పొగడ్తలు ఒకళ్ళ మించి ఒకళ్ళు దాదాపు 4-5 ఉన్నారు. తర్వాత ఉండవల్లి శ్రీదేవి, ఆమె ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి వచ్చింది ఆవిడ, వీళ్ళందరూ కలిసి అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డిని పొగుడుతుంటే జగన్మోహన్ రెడ్డికే సిగ్గేసినట్టుంది. అప్పుడు కొన్ని నిజం ముసిముసి నవ్వులు నవ్వుకుంటా చూపించేవాళ్ళు. వాళ్ళు పొగుడుతుంటే ఈయన పాపం సిగ్గుపడేవాళ్ళు, ఇంకా చూసేవాళ్ళు ఈయన సిగ్గుపడకున్నట్టుంటారు. ఆ విధంగా పొగిడేవాళ్ళు, ప్రశంసించేవాళ్ళు, ఆయన్ని కొనియాడేవాళ్ళు లేనిది ఉన్నట్టుగా చెప్పి. అయితే వాళ్ళు రాఖీ రాగానే వీళ్ళందరూ వచ్చేసేవాళ్ళు. వీళ్ళందరూ వచ్చి జగన్మోహన్ రెడ్డికి రాఖీ కట్టి ఒక పెద్ద ఫెస్టివల్ లాగా చేసుకునేవాళ్ళు. విచిత్రంగా ఏంటంటే ఈసారి ఎవరు కనిపించలే. జగన్మోహన్ రెడ్డి దగ్గర రాఖీ పౌర్ణమి సందర్భంగా రాఖీ కట్టడానికి వచ్చినటువంటి మహిళే లేదు. ఇక్కడ అంటే ప్రశంసించినటువంటి వాళ్ళలో ఏ మహిళ లేరు, ఒక్క మహిళ కూడా కనిపించలే. చూద్దాం అనుకున్నాము రాఖీ పండుగ రోజు ఎవరన్నా ఈ పొగిడినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటారా, కనిపిస్తారా అనుకుంటే ఎందుకు రాలేదంటే సార్, ఎందుకంటే సొంత అన్న కంటే ఎక్కువగా కూడా వాళ్ళు ఇదే అయినట్టు చూసాం కదా గత ప్రభుత్వం ఉన్నప్పుడు. షర్మిలా కంటే ఎక్కువగా ఉన్నారు వాళ్ళు ఆయనతోటి. అదే బిల్డప్ పవర్ ఉన్నప్పుడు ఎవరైనా అంతే కదా, పవర్లో ఉన్నటువంటి వాళ్ళని ఆకర్షించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారు. సో అందుకే వీళ్ళు పోటీ పడి ప్రశంసించడం, తర్వాత లేని అభిమానాన్ని కొని తెచ్చుకోవటం, లేని ఆప్యాయతను కొని తెచ్చుకోవటం. పవర్లో సీఎంగా ఉన్నాడు కాబట్టి అప్పుడు రాఖీ కట్టడం, రాఖీ కట్టి తర్వాత ఆయన్ని అక్కడ ఒక పెద్ద సంబరాలు చేయటం, అక్కడ ఒక వేడుకలాగా చేయటం. ఆయనేమో ముసిముసిలు నవ్వటం. ప్రతి సంవత్సరం ఆ 4 సంవత్సరాలు 5 సంవత్సరాల్లో 4 years అనుకుంటా, ఆ 4 సంవత్సరాలు అసలు దేవాలయాలు, ఇప్పుడు మనకి పండుగలు జరిగేటప్పుడు ఉగాది కూడా దేవాలయాన్ని తీసుకొచ్చి క్యాంప్ ఆఫీస్లో పెట్టారు కదా. దేవాలయం దగ్గరికి ఈయన వెళ్ళటం కాదు, అసలు దేవాలయాన్ని తీసుకొచ్చి ఈయన దగ్గర పెట్టారు. సో అలా వీళ్ళు కూడా అంతే, రాఖీ రాగానే అందరూ వచ్చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు పవర్లో లేడు కదా జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు నిజమైనటువంటి ఆప్యాయత, అభిమానం అనేది ఏంటి అనేది ఇప్పుడు బయటపడుతుంది. అసలు ఏంటి అని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి కూడా ఇప్పుడు తెలిసి రావాలి. అది పవర్ ఉన్నప్పుడే ఇవన్నీ ఉంటే, పవర్ లేనప్పుడు ఏమి ఉండవు అనేది ఆయనకి ఇంకా తలకెక్కినట్లేదు. అసలు వాస్తవాలు ఏంటి అనేది ఆయనకి ఇంకా తలకెక్కినట్లే. ఇప్పుడు వీళ్ళందరూ ఏమైపోయినట్టు, వీళ్ళందరూ కనీసం ఇప్పుడు సరే ఓడిపోయారు. నిజంగా ఆయన అంటే అభిమానం, ఆప్యాయత, మా దేవుడు అన్న వాళ్ళు ఉన్నారు కదా. మా దేవుడు మాకు, ఆయన జగన్మోహన్ రెడ్డి కన్నా దేవుడు ఎవరు లేరు, ఆయన ఒక నవ్వు నవ్వితే చాలు మాకు, ఆయన నవ్వే మాకు జీవితాన్ని ఇచ్చింది అన్నట్టుగా మాట్లాడేవాళ్ళు కదా. ఆయనలాగా నవ్వలేరు ఎవరు అని చెప్పి ఎప్పుడు నవ్వునటువంటి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి నవ్వుని చూసి నేర్చుకోండి అని చెప్పి ఇదే మహిళలు అన్నారు కదా. మరి వీళ్ళందరూ ఏమైపోయారు అంటే పవర్ లేనప్పుడు అంతే ఉంటుంది. అందుకే షర్మిల కూడా ఫస్ట్ నుంచి ఏమన్నారంటే, నీకు పవర్ వచ్చింది, సీఎం కాకముందు నువ్వు ఒక రకంగా ఉన్నావు, సీఎం అయిన తర్వాత ఇంకొక రకంగా ఉన్నావు, కాబట్టి నువ్వు సీఎంగా అనర్హుడివి అని చెప్పి ఆమె చెప్పి అతను ఓడించడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేసి ఇప్పుడు ఏమంటుందంటే, జన్మలో ఇంకా నువ్వు సీఎం కాలేవు అని చెప్తుంది. ఈ జన్మలో నువ్వు ఇంకా సీఎం కాలేవు, అయిపోయింది ఆల్రెడీ. ఒకసారి ప్రజలు మోసపోయారు, ప్రజలు అధికారం ఇచ్చారు, నువ్వు ఏంటనేది తెలుసుకున్నారు, కాబట్టి ఇకన అధికారం ఇవ్వరు అని చెప్పి వాళ్ళ సొంత చెల్లెలే జగన్మోహన్ రెడ్డి గురించి చెప్తోంది ఆవిడ. అప్పుడేదో పొరపాట్లు ఇచ్చారు, ఇంకెవరు, నువ్వు సీఎం కాకముందు జగన్ వేరు, సీఎం అయిన తర్వాత జగన్ వేరు, సొంత చెల్లెలే నువ్వు రోడ్డును పడేసావు, సొంత బాబాయిని చంపిన వాళ్ళని పక్కన పెట్టుకొని తిరుగుతున్నావు, కాబట్టి నువ్వు అనర్హుడివి అని చెప్పి ఆవిడే చెప్తున్నారు. సో సొంత చెల్లెలే చెప్పినప్పుడు వీళ్ళు కొసరు చెల్లెళ్ళు అధికారం లేనప్పుడు ఎందుకు వస్తారు, వచ్చే అవకాశం లేదు కదా. కాబట్టి ఆయన రాఖీ పండుగ అనేది చెల్లెళ్ళను కూడా దూరం చేసింది. సొంత చెల్లెలతో పాటు ఈ పవర్ చెల్లెళ్ళు కూడా దూరం అయ్యారు, పవర్ సిస్టర్స్ కూడా దూరం అయ్యారు. మళ్ళీ పవర్ లేని అసలు ఆ సిస్టర్స్ కనపడరు ఇక్కడ. సో ఈయన పవర్ రాదని చెప్పి షర్మిల చెప్తుంది కాబట్టి ఈయన రాఖీ పండగ కాదు కదా, ఆయనకి ఏముండదు అనుకుంటా. బహుశా ఈ అధికారంలో ఉన్నప్పుడు సెలబ్రేట్ చేసుకున్నటువంటి అవి కూడా అన్నీ దూరం అవుతాయి. సో ఇది ఒక ఇండికేషన్ ఏంటంటే, మహిళలు కూడా, సొంత పార్టీలోని మహిళలు కూడా ఆయనకు దూరం అయ్యారు. అతని యొక్క రాజకీయం నచ్చక అనేది ఈ రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆ ఇన్సిడెంట్ని బేస్ చేసుకుని మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.